నుండి ఆదికాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. చాలమ్మా. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అంటే అతడు అంటున్నాడట, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఎవరిని పర్మిషన్ అడుగుతున్నారు అని ఆలోచన చేస్తే ఒక మనుష్యుని దేవుడే పర్మిషన్ అడుగుతున్నాడు. నన్ను పోనివయ్యా, నన్ను విడిచిపెట్టేయి, నన్ను వదిలేయి అని ఎవరిని అడుగుతున్నారంటే దేవుడే యాకోబుని అడుగుతూ ఉన్నాడు. యాకోబులో ఎంత పట్టుదల ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మనందరికీ తెలిసినటువంటి విషయమే, యాకోబు ఇస్సాకు రిబ్కాల చిన్న కుమారుడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకును 100 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకునిచ్చాడు దేవుడు. ఆ ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. రిబ్కాతో వివాహం జరిగింది. ఈ ఇస్సాకు రిబ్కాల దంపతులకు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు, 2 కుమారులు, యాషావు, యాకోబు. మరి యాషావు యాకోబులు గర్భములో ఉండగానే దేవుడు ఒక ప్రవచనము చెప్పాడు, 2 జనములు నీ గర్భములో ఉన్నవి అని. నిజమే ప్రియులరా, యాషావు యాకోబు 2 అన్నదమ్ములు. మనందరికీ తెలిసిన రీతిగా ఇస్సాకు వృద్ధుడైపోయినప్పుడు కళ్ళు కూడా సరిగా కనిపించినటువంటి పరిస్థితుల్లో బిడ్డను దీవించాలని పెద్ద కుమారుడికి ఒక పనిని పురమాయిస్తాడు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే పెద్ద కుమారుడు అడవికి వెళ్ళి వేటాడి ఆహారాన్ని తెచ్చే లోపు యాకోబు మరి ముందుగానే సిద్ధపరచుకుని వెళతాడు తన తల్లి ప్రోత్సాహంతో. యాకోబు అనే మాటకు మోసగాడు అని అర్థము. ప్రభునందు ప్రియులరా, యాకోబు మోసపోవడమే కాదు, మోసం చేయడమే కాదు, మోసపోయాడు కూడా. తన మామ తనను మోసపరిచాడు. అంటే ఇక్కడ అన్నను మోసగించి ఆశీర్వాదాలన్నీ యాకోబు తీసుకున్నాడు. కానీ మేనమామ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేనమామ ద్వారా యాకోబు మోసగించబడ్డాడు. చిన్న కుమార్తెను చేస్తానని పెద్ద కుమార్తెను వివాహం చేసేసాడు. అంటే పెద్ద కుమార్తెకి చేయకుండా చిన్న కుమార్తెకి చేయటం మా కుటుంబంలో లేదు అని, నీకు ఒకవేళ చిన్న కుమార్తె కూడా కావాలంటే మరలా 7 ఏళ్ళు కొలువు చేయాలన్నాడు. ఇలాగ 14 సంవత్సరాలు రాహేలు కొరకు. మరి ఇంకా చూసినట్లయితే తాను అన్నను మోసం చేసి వెళ్ళినటువంటి అతను మేనమామ ద్వారా సంపద విషయంలో, గొర్రెల విషయంలో, వాటాల విషయంలో, తన జీతం విషయంలో కూడా అనేక మార్లు అక్కడ లాబాను చేతిలో మోసపోయాడు. ఏది ఏమైనప్పటికీ యాకోబును బట్టి దేవుడు లాబాను ఆశీర్వదించాడు. లాబాను కూడా యాకోబు ద్వారా లాభం కలిగింది. తన మందలు పశువులు అభివృద్ధి చెందిని. వట్టి చేతి కర్రతో వెళ్ళినటువంటి యాకోబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 3 గుంపులుగా గొప్ప జనసమూహముతో మందలుగా పశువులను కలిగి అనేక రీతులుగా ఆశీర్వదించబడి యాకోబు ఇప్పుడు ఒక గొప్ప సమూహంగా తిరిగి తన సొంత ఊరికి వచ్చేస్తూ ఉన్నాడు. అప్పటికే దాదాపుగా 14 సంవత్సరాలు ఇంకా పైనే అక్కడ కాలం గడిచిపోయింది. అయితే యాకోబును దేవుడు ఆశీర్వదించాడు అని అనుకుంటూ ఉంటాం.
దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. యాకోబు మోసముతో దీవెనలు పొందుకున్నాడని అనుకుంటాం, అలా అనుకోవడానికి కూడా లేదు. యాకోబు సత్యమే చెప్పాడు. ఏమని? ప్రభునందు ప్రియులరా, తల్లి నువ్వు వెళ్ళి నీ అన్నకు రావాల్సిన దీవెనలు నువ్వు తీసేసుకో అని చెబితే యాకోబు అంగీకరించలేదు. ఏమంటాడో తెలుసా? నన్ను మరి నాన్నగారు తడిమి చూస్తే, ఒకవేళ నన్ను గుర్తుపడితే దీవెనకు బదులుగా నాకేం కలుగుతుంది? శాపం కలుగుతుంది అని తన తల్లికి కూడా ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని యాకోబు అక్కడ తెలియపరిచాడు. ప్రభునందు ప్రియులరా, ఆ శాపం ఏమి రాదు, కానీ నువ్వు గుర్తుపట్టకుండా నేను చేస్తాను కదా, నీకు ఎందుకని తల్లి అతనిని ప్రోత్సహించి పంపించింది. సరే, ఏదేమైనప్పటికీ దేవుని దీవెనలు యాకోబు మీదకి వచ్చాయి. అంత మాత్రమే కాదు, యాషావు దీవెనలు యాకోబు తీసేసుకున్నాడని అనుకుంటాం మనం ఒకవైపే చూసి. కానీ ఒకానొక దినమున యాషావు తన జ్యేష్ఠత్వాన్ని తానే అమ్మివేసుకున్నాడు. ఎర్రని చిక్కుడుగాయలు కూర కొరకట యాషావు ఆశపడి తన తమ్ముడు దగ్గర ఉన్నటువంటి ఆ కూర కొరకు, చాలామంది మనం కూడా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి మన యొక్క సహనాన్ని కోల్పోతూ ఉంటాం. చిన్న చిన్న విషయాలలో ఓర్పును కోల్పోతూ ఉంటాం. అక్కడ యాషావును యాకోబు అడిగాడు, నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తే ఈ కర్రీ ఇస్తానన్నాడు. ఆకలితో చచ్చిపోతున్నాను నేను, జ్యేష్ఠత్వం ఎవరికి కావాలి? చచ్చిపోయిన తర్వాత అన్నట్టుగా అక్కడ యాషావు మాట్లాడి తన జ్యేష్ఠత్వాన్ని ముందుగానే అమ్మి వేసుకున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్న యాషావు వంటి భ్రష్టుడైనను అంటాడు అక్కడ. చూసారా ప్రియులారా? అంటే ఒక చిన్న విషయానికి అతడు గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవాడిగా ఉన్నాడు. ఏదైతేనేమి దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, యాషావును విడిచిపెట్టలేదు, యాకోబును విడిచిపెట్టలేదు. వారు చేసినటువంటి కార్యాలు, వారు జరిగించినటువంటి కార్యాలు ప్రభునందు ప్రియులరా మనకు ఒక గుణపాఠముగా దేవుని లేఖనాల్లో రాయబడిని. కానీ దేవుడు పక్షపాతి కాడు. యాకోబును ఆశీర్వదించాడు, యాసావును కూడా ఆశీర్వదించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఇప్పుడు తన మేనమామ దగ్గర నుండి తనకున్నవన్నీ కూడా తీసుకుని, తనకున్న సంపద, తనకున్న గొర్రెల మందలు, తనకున్న మేకల మందలు, మరి తనకు 2 భార్యలు ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు, దాసీలు దాసులు, 12 మంది సంతానము, వీళ్ళందరినీ కూడా మరి ఏర్పాటు చేసుకుని వీళ్ళందరినీ కూడా మరి బయలుదేరగొట్టి ఏం చేస్తున్నాడు? ప్రయాణమై వస్తున్నాడు. 32వ వచనంలో 32వ అధ్యాయం మొదటి నుండి మనం గమనించినట్లయితే మరి అక్కడ యాకోబుకు చాలా ఉన్నాయి సంపద, అతను కలిగి ఉన్నటువంటిది చాలా విషయాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనములు, ఇవన్నీ కూడా కలిగినాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ముందుగా కొంతమంది దూతలను యాషావు దగ్గరకు, తన అన్న దగ్గరకు పంపించాడు. అసలు యాషావు ఎలా ఉన్నాడు? నా విషయంలో అతడు కోపంగా ఉన్నాడా? నా విషయంలో ద్వేషంతో ఉన్నాడా? అసలు ఎలాగున్నాడో తెలుసుకుందామని యాషావు నద్దకు పంపిస్తే వాళ్ళు చాలా భయంతో కూడుకున్న వార్త తెచ్చారు. ఏమని? నీ అన్నయ్య అయిన యాషావు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, 400 మందిని రెడీ చేశాడు నీ మీదకి, నిన్ను ఎదుర్కోవడానికి. నువ్వు వస్తున్నావని తెలిసి నిన్ను ఎదుర్కోవడానికి 400 మందితో నిన్ను ఎదుర్కోబోతున్నాడని చెబితే యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అని దేవుని లేఖనంలో రాయబడింది. యాకోబుకి ఎన్ని ఉన్నాయండి? మందలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఇంకా అనేకమైన దాసీలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, చాలా సంపద కలిగి ఉన్నాడు. కానీ ఇతని దగ్గర ఏమి లేదంటే సమాధానం అనేటువంటిది లేదు. తన అన్నతో సమాధానం లేదు. కనుకనే యాకోబు మిక్కిలి భయపడ్డాడు.
ఎందుకంటే 400 మందితో నిన్ను ఎదుర్కోబోతున్నాడు అని చెప్పగానే నన్ను ఇంకా సంహరించేస్తాడు. ఎందుకంటే ప్రభునందు ప్రియులరా, మనము చేసినటువంటి తప్పిదమే మనకు భయాన్ని కలిగజేస్తుంది. యాకోబు యాషావును మరి పొందవలసినటువంటి దీవెనలు నేను పొందేసుకున్నానని భయపడి అక్కడ నుండి పారిపోయాడు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు తిరిగి వస్తున్నాడు. అప్పటికీ కూడా యాసావుకి మరి కోపము తగ్గలేదు. 400 మందితో యాసావు అక్కడ రెడీగా ఉన్నాడు. యాకోబుకి ఇప్పుడు భయం కలిగింది. అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి కానీ యాకోబు భయపడుతున్నాడు, తొందరపడుతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడట, ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తనకున్నటువంటి వారిని అందరినీ కూడా 3 గుంపులుగా చేశాడు. 3 గుంపులుగా చేసి ఒక్కొక్క గుంపుకి చాలా వెడం పెట్టి, ఒక్కొక్క గుంపు ఒకవేళ ఆ 400 మందితో యాసావు వచ్చి ఒక గుంపును నాశనం చేసే బదులు, అందరినీ నాశనం చేసే బదులు ఒక గుంపును నాశనం చేస్తే మిగిలిన 2 గుంపులన్నా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో దూరంగా అందరినీ కలిపి తీసుకువెళ్లకుండా 3 గుంపులుగా ఏర్పాటు చేసి ఆ ముగ్గురిని కూడా 3 గుంపులుగా దూరంగా వెళ్ళండి అని చెప్పాడు. ఆ విధముగా వారు అందరినీ కూడా జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడు. ఆ తరువాత 3వ గుంపులో తాను ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరినీ కూడా పంపించేశాడట. అందరినీ కూడా వెళ్ళిపోమన్నాడు. అక్కడ ఒక ఏరు ఉంటుంది. ఆ ఏరు అందరినీ కూడా దాటించేసాడట. దాటించిన తర్వాత మరి ఆ రాత్రి యాకోబు ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. చూడండి, యబ్బోకు రేవు దగ్గర 22వ వచనంలో రాయబడిన మాట, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు ఎన్నో కలిగి ఉన్నట్లుగా అక్కడ రాయబడి ఉన్నది. కానీ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ యబ్బోకు రేవు దాటేటప్పుడే దేవునికి ప్రార్థన చేశాడు, ఇదిగో నాయన, నేను ఒక్కడినే వెళుతున్నాను, నా తండ్రిని ఇంటిని విడిచిపెట్టి వెళుతున్నాను, భయంతో వెళుతున్నాను, నీవు నాకు తోడుగా ఉండాలి, నా ప్రయాణంలో నీవు సహాయంగా ఉండాలి, నేను మరలా ఈ రేవు దాటేసరికి నీవు నన్ను ఆశీర్వదించాలని ముందుగానే ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సంపదలు పెరిగినాయి, ఎన్నో మందలు పెరిగినాయి, ఎంతో ఆశీర్వదించబడ్డాడు. అయితే తన అన్నతో సమాధానం అనేటువంటిది లేనివాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజమైనటువంటి ఆశీర్వాదము సమాధానంతోనే వస్తుంది. యాకోబు అన్నీ కలిగి ఉన్నాడు, కానీ సమాధానం లేదు. తోబుట్టుతో సమాధానం లేదు. అన్నదమ్ముల మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆ రాత్రి యాకోబు జీవితంలో నిజముగా చాలా గొప్ప సంఘటన జరిగింది. ఆ రాత్రి నిజమైన ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, నిజమైనటువంటి ఆశీర్వాదం కొరకు ఆ రాత్రి యాకోబు ఒక్కడు దేవునితో పెనుగులాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత్రి ఉండిపోయాడు, అందరినీ కూడా పంపించేశాడు. అనగా ఒక ఏకాంతమైనటువంటి పరిస్థితిని తనకు తాను ఏర్పాటు చేసుకున్నాడు. నేను దేవునితో ఏకాంతముగా గడపాలి, నా దేవుని ఆశీర్వాదాలు నేను పొందుకోవాలి, నాకున్నటువంటి అసమాధాన పరిస్థితిని నేను తొలగించుకోవాలి, నాకున్న భయాన్ని నేను తొలగించుకోవాలి అని ఒక తీర్మానించుకుని పట్టుదల కలిగి ఆ రాత్రి అందరినీ పంపివేసి తనొక్కడు దేవుని సన్నిధిలో మోకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
యాకోబును బట్టి మనము ఆలోచన చేయవలసింది ఏమిటంటే, ఈ లోకములో ఎన్నో సంపదలు, మరి ధనధాన్యములు, పశువుల మందలు ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుని ఆశీర్వాదాన్ని కొరకై మనము కనిపెట్టేవారిగా ఉండాలి. ఇక్కడ యాకోబుకు ఏమైనా లోటు ఉన్నదా? లోటు లేదు. అన్నీ కూడా అభివృద్ధి చెందిని. ఒక చేతి కర్రతోనే ఆ యబ్బోకు రేవు దాటాడు. ఇప్పుడు 3 సమూహాలుగా వారు జనాంగముగా, ఒక గుంపులుగా, పశువుల మందలతో, ఒంటెలతో, గాడిదలతో ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు. కానీ అతనికి లేనిది ఏమిటంటే నిజమైన దేవుని ఆశీర్వాదాన్ని ఇంకా పొందుకోలేకపోయాడు. చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి బాహ్యమైనటువంటి సంపదలే ఆశీర్వాదం అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి కాదు నిజమైన ఆశీర్వాదం. క్రీస్తును కలిగి ఉండడం నిజమైన ఆశీర్వాదం. సమాధానము, శాంతి కలిగి ఉండడం నిజమైనటువంటి ఆశీర్వాదం అని ఇక్కడ చెప్పగానే యాకోబు చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఒక్కడు మిగిలిపోవలసి వచ్చింది? ఎందుకు రాత్రంతా ప్రార్థించవలసి వచ్చిందంటే, తన జీవితంలో ఇవన్నీ బాహ్యమైనటువంటివి ఎన్నిటినో పొందుకున్నాడు, కానీ మనశ్శాంతిని పొందుకోలేకపోయాడు. శాంతి, సమాధానము అతని జీవితంలో లేకపోయింది. కాబట్టి ఆ రాత్రి వాటిని పొందుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన వారందరినీ కూడా పంపివేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవునితో పోరాటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, అతడు ఒక్కడు మిగిలిపోయి ఆ రాత్రి దేవునితో గడిపాడు. సమాధానం కొరకు దేవునితో పోరాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. మన జీవితాల్లో కూడా ఏకాంత ప్రార్థన దేవునితో మనకు ఉండాలి. అందరూ కూడా చక్కబడిన తరువాత, పిల్లలందరూ కూడా చక్కబడిన తరువాత దేవునితో ఏకాంతముగా ప్రార్థించేటటువంటి సమయము నీ జీవితంలో నీవు నేను కూడా కలిగి ఉండాలి ప్రియులరా. కాబట్టి అటువంటి ఏకాంత ప్రార్థన కోరుకున్నాడు కనుకనే యాకోబు వారందరినీ పంపించి వేశాడు. ఇక దేవునితో ప్రార్థనలో పెనుగులాడడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడనంటే, ఆయన నన్ను ఆశీర్వదించాలి. దేవునితో పెనుగులాట, దేవునితో పోరాటము, ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. మరి ఆ రాత్రి దేవునితో పోరాడిన వ్యక్తిగా యాకోబు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. పెనుగులాట. నీవు నన్ను దీవించమని దేవుని పట్టుకుని విడిచిపెట్టడం లేదట. యాకోబు నిజముగా ఎంత గొప్ప పట్టుదల కలిగిన ప్రార్థన మనము గమనించగలము. ఇంకా చూసినట్లయితే, తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. ఎవరు గెలవలేకపోయారట? దేవుడే గెలవలేకపోతున్నాడట. ఇది ఎక్కడ విడ్డూరం అండి? మరి నరుని చేసినవాడు దేవుడు, నరుని సృజించినవాడు దేవుడు, నరుని ప్రాణవాయువు ఊదినవాడు దేవుడు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? అతనిని గెలవకుండుట చూచి. అతనిని గెలవలేకపోతున్నాడట. అంటే కొన్ని పోటీల్లో ఎదుటి వ్యక్తిని గెలవలేకపోతే కొంత మరి అతనిని గాయపరచడానికో, లేకపోతే అతనికి ఉన్నటువంటి ఆయుధాలను తప్పించడానికో చూస్తూ ఉంటారు. కొన్ని పోటీల్లో అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ యాకోబు దేవుడు పోరాటంలోనట యాకోబును దేవుడు గెలవలేకపోతున్నాడట. ఒకసారి ఆ దృశ్యాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు శక్తిమంతుడు, నరుడు శక్తిమంతుడు కాదు కదా. కానీ ప్రార్థనలో అటువంటి శక్తి ఉన్నది. ప్రార్థనలో దేవునిని కూడా బంధించగలిగినటువంటి శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు గెలవలేకపోతున్నాడట. మరి గెలవలేకపోవడం చూసి యాకోబు తుంటి నరము మీద, తొడగూటి మీద కొట్టాడట. అంటే ప్రభునందు ప్రియులరా, మామూలుగా ఒక నరుని వలె దేవుడు అక్కడ ప్రత్యక్షమై యాకోబుతో పోరాడుతూ ఉన్నాడు. యాకోబు కూడా ఎందుకు పోరాడుతున్నాడంటే, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెట్టేస్తానంటున్నాడు. ఆశీర్వదించకపోతే మాత్రం నేను వదలను. ఎంత పట్టుదల కలిగిన ప్రార్థన!
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే మన జీవితాల్లో కూడా ఇటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన అవసరం. యాకోబు జీవితంలో ఏకాంత ప్రార్థన ఉన్నది, దేవునితో పెనుగులాడిన ప్రార్థన ఉన్నది. ఆశీర్వాదం పొందితేనే కానీ విడిచిపెట్టను అనేటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామా? యాకోబు జీవితంలో ఉంది. యాకోబు ఆ దేవునిని విడిచిపెట్టడం లేదనట. యాకోబును గెలవలేక దేవుడే యాకోబు యొక్క తొడగూటి మీద కొడితే తొడగూడు వసిలెను. అంటే మన మాటలో చెప్పాలంటే చట్ట జారిపోయింది. ఇంకా దేవుడు కొట్టేసరికి చట్ట జారిపోయింది. ఇక చట్ట జారిపోతే వదిలేస్తాడేమో అనుకున్నాడు దేవుడు. కానీ ఆ కాలు ఈడ్చుకుంటూ కూడా దేవుణ్ణి పట్టుకుని వదలలేదు. కాలు కుంటిదైపోయింది, ఒక కాలు పనిచేయటం లేదు. ఆ కాలు ఈడుస్తూ 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 కూడా దేవునిని మాత్రం పట్టును వదలట్లేదు. ఎంత పట్టుదల కలిగిన ప్రార్థన చూడండి. బహుశా అప్పుడు దాకా వీరోచితంగా పోరాడినా ఎప్పుడైతే చట్ట జారిపోయిందో అప్పుడు వదిలేసేవాళ్ళు మేము మనమైతే. ఎందుకంటే తొడగూటి మీద దేవుడు కొట్టిన దెబ్బకి తొడగూడు వసిలెను అని అంటాడు అక్కడ. అంటే కేవలము చట్ట జారిపోవడమే కాదు, ఒక ఎముక మరి విరిగిపోతే ఎంత నొప్పి కలుగుతుందో ఆ నొప్పిని భరిస్తూ కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. ఒకటే చెప్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదింతేనే కానీ నేను నిన్ను పోనీయను. ఎంత పట్టుదల! ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. చిన్న ఆటంకం వచ్చేసరికి మనము దేవునిని విడిచిపెట్టేస్తూ ఉంటాం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం, ప్రార్థన చేయడం మానేస్తూ ఉంటాం. చాలామంది జీవితాల్లో కొన్ని కష్టాలు శ్రమలు కలిగేసరికి వెంటనే దేవుని మీద నేరం మోపేసి మనం విడిచిపెడతా ఉంటాం. కానీ ఒక కాలు పని చేయకపోయినా కానీ ఆ కాలు ఈడ్చుకుంటూ ప్రభువుతో పోరాడుతున్నాడు తప్ప పట్టు వదలలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పట్టుదల మన జీవితంలో ప్రార్థనలో మనం కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ యాకోబు ఒక కాలు పని చేయకపోయినప్పటికీ, ఒక కాలు జారిపోయినప్పటికీ కూడా, మరి ఆ నరము ఇరిగిపోయినప్పటికీ కూడా దేవునిని పట్టుదల కలిగి విడిచిపెట్టకుండా ఉన్నాడు. కష్టాల్లో దేవుని విడిచిపెట్టకూడదు, శ్రమల్లో దేవుని విడిచిపెట్టకూడదు. బాధ కలిగిందని, అవమానం కలిగిందని, ఎవరో ఏదో అన్నారని దేవుని మందిరాన్ని దేవుణ్ణి విడిచిపెట్టేస్తే నీవు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఆశీర్వాదం పొందుకోవాలంటే కష్టములో కూడా దేవుణ్ణి హత్తుకుని ఉండాలి. నీవు దీవించబడాలనంటే శ్రమల్లో కూడా దేవుని కొరకు నువ్వు పాటుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, అన్నీ సాఫీగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవునికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం కాదు. తొడగూడు వడిసిలిపోయినా కానీ, తుంటి నరము జారిపోయినా కానీ దేవునిని విడిచిపెట్టకుండా ఉన్నాడు యాకోబు. ఇక్కడ అలాంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, పట్టుదల కలిగినటువంటి జీవితాలు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రాత్రి మరి ఇక తెల్లవారిపోతుంది. నన్ను పోనిమ్మని ఎవరిని అడుగుతున్నారండి? దేవుడే ఒక నరుణ్ణి అడుగుతూ ఉన్నాడు. చూసారా ప్రియులరా, అప్పుడు యాకోబు కూడా చెప్పిన మాట ఒకటే మాట, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనని దేవుని యొక్క వాక్యములో ఎంత చక్కని పట్టుదల కలిగినటువంటి మాటను మరి వారు తెలియజేస్తూ ఉన్నారు, మనం గమనించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో దైవజనులు ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. రండి పైకి వచ్చాను. కాబట్టి యాకోబుకున్నటువంటి పట్టుదల మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి. ఏదో యథాలాపంగా ప్రార్థన చేసి అయితే అవుతుందిలే లేకపోతే కాదులే అన్నట్టుగా ఏదో ఒక రాయి విసిరినట్టుగా మన ప్రార్థనలు ఉండకూడదు.
రాయి విసురుదాం, తగిలితే తగులుతుంది లేకపోతే లేదన్నట్టుగా కాదు, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. నువ్వేదైతే ప్రభువును కోరుకుంటున్నావో, నీ జీవితంలో నీ కొరత ఏమిటో, నీ అక్కరత ఏమిటో స్పష్టత నీవు కలిగి ఉండాలి. అది పొందుకునే వరకు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అందుకే దేవుని లేఖనంలో ప్రభువు చెప్పాడు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసిగిపోకూడదండి. కొన్ని దినాలు ప్రార్థన చేస్తాం, ఆ అవసరత మనకు తీర్చబడినప్పుడు కొన్నిసార్లు విసిగిపోయి మానేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యాకోబు తొడగూడు వసిలిపోయినా సరే, నడవలేని పరిస్థితి అయినప్పటికీ కూడా దేవునిని పట్టుకుని, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో చూడండి. దేవుడు యాకోబుని బతిమాలుతున్నాడట, నన్ను పోనివయ్యా, తెల్లారిపోతుందయ్యా అని. చూసారా ఆ దృశ్యం చూడడానికి ఎంత బాగుందో చూడండి. దేవునిని మనము బంధించగలమా అనంటే మన శక్తి చాలదు. దేవుని శక్తి ముందు మన శక్తి ఎంత అని అనుకుంటాం. కానీ నువ్వు నిజముగా పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ఆయుధము ద్వారా దేవునిని కూడా ఆపు చేసేయగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, క్రొత్త నిబంధనలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దారి వెంబడి వెళుతూ ఉంటే అనేక మంది జనసమూహం ఉన్నారు ఆయనతో పాటుగా. కానీ ఒక కేక అతనిని ముందుకు వెళ్లకుండా ఆపివేసింది. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని ఒక భిక్షగాడి యొక్క కేక, ఒక గ్రుడ్డివాణి యొక్క కేక ప్రభువును బంధించింది. అక్కడ ఆగిపోయాడట ఆయన. ఆగిపోయి అతని ప్రార్థనకు అక్కడ జవాబిచ్చిన తర్వాతే ఆయన వెళ్ళాడు. అంటే దేవునిని మన బలముతో మనం ఆపలేము, కానీ ప్రార్థనతో బంధించగలం. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ యాకోబు దేవునిని బంధించగలిగాడంటే దేవుని కంటే బలవంతుడని కాదు, దేవుడే మనకు ఒక ఆయుధం ఇచ్చాడు. ఆ ఆయుధమే ప్రార్థన. ప్రార్థనతో ఇక్కడ యాకోబు దేవునిని కూడా ఏం చేయగలిగాడు? ఆపేశాడంతే, బంధించేసాడంతే. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. మరి ఇటువంటి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామా? యథాలాపంగా, అలవాటుగా, లేకపోతే అడిగితే పోయిందేముందలే అడుగుదాంలే అన్నట్టుగా మన ప్రార్థనలు ఉంటున్నాయా? ఒకసారి మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అయితే ఒకటే చెప్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు, అప్పుడు మాత్రమే నేను నిన్ను వదిలిపెడతాను. ప్రభునందు ప్రియులరా, అక్కడ దేవుడు నీ పేరేంటని అడిగాడు. యాకోబు తన పేరును ఒప్పుకున్నాడు. అప్పుడు ఇక మీదట నీవు ఇశ్రాయేలువు కానీ యాకోబు అనబడదు అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడి నుండి యాకోబు నిజమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడండి. అప్పుడు మరి అక్కడ దేవుణ్ణి అడిగినటువంటి మాట కూడా మనకు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. నీవు నన్ను ఆశీర్వదించు. అప్పటికి పశువులు లేవా యాకోబుకి? ఉన్నాయి. ఒంటెలు ఉన్నాయి, గొర్రెల మందలు ఉన్నాయి, మేకల మందలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు. ఒక సమూహంగా, ఒక పెద్ద గుంపుగా ఏదో ఊరేగింపు వచ్చినట్లుగా వస్తున్నారు. యాకోబు ఎంతమంది వెళ్ళాడు ఎప్పుడు? ఒక్కడే వెళ్ళాడు. మరి ఇవన్నీ ఆశీర్వాదం కాదా అంటే నిజమైన ఆశీర్వాదం దేవుని ద్వారా మనం పొందుకోవాలి. ఈ లోక సంపదలు, ఈ లోకంలో ఉన్న వస్తువులు, ఈ లోకంలో ఉన్నటువంటి మెటీరియల్స్, ఇవన్నీ కూడా ఇవి కాదు నిజమైన ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ఆయన ఆశీర్వాదం కొరకు యాకోబు ఇక్కడ కనిపెట్టాడు, పొందుకున్నాడు. ఇక మీదట యాకోబు జీవితంలో భయం లేదు. ఎందుకంటే ఇవి ఉన్నా కానీ యాకోబు జీవితంలో భయం ఉంది. ఇవన్నీ కలిగి ఉన్న యాకోబు జీవితంలో తొందర ఉంది. ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ సమాధానము లేదు, శాంతి లేదు. ఎప్పుడైతే ఆ రాత్రి యెబ్బోయికు రేవు దగ్గర దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, దేవుని ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అతని జీవితంలో శాంతి, సమాధానము, ఆ భయము పోయింది. నిబ్బరం కలిగి సమాధానముగా ముందుకు వెళ్ళాడు. అంతకుముందు తన అన్న గురించి భయపడిపోయాడు. కానీ నిజముగా ఎదుర్కొన్న తర్వాత యాసావు అంటాడు కదా, దేవుడు నిన్నే కాదు నన్ను కూడా ఆశీర్వదించాడు. నీవిచ్చే కానుకలు నీ దగ్గరే ఉంచుకో, ఎందుకంటే దేవుడు నాకేమీ లోటు చేయలేదు.
నీ మీద నాకేమీ కోపం లేదని అన్నదమ్ములిద్దరూ కూడా అక్కడ చక్కగా సమాధాన పడ్డారు. ఈ సమాధానం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని యొక్క ఆశీర్వాదం నుంచే వచ్చింది. అలాగే మన కుటుంబాల్లో శాంతి సమాధానము కలిగి ఉండాలంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నా శాంతి సమాధానం కలిగి ఉండలేము, కానీ దేవుని ఆశీర్వాదం ఉంటేనే మనము శాంతి సమాధానం కలిగి ఉండగలం. యాకోబు జీవితాన్ని బట్టి మనం గమనించవలసినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే ఏకాంత ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన. ఎంతసేపు చేశాడటండి? తెల్లవార్లు కూడా దేవునితో పెనుగులాడాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన మన జీవితంలో మనం కలిగి ఉంటే ఆ ప్రార్థనకు తప్పనిసరిగా జవాబు వస్తుంది. ప్రభునందు ప్రియులారా, చాలామంది ఇటువంటి పట్టుదల కలిగిన ప్రార్థనలు కలిగి ఉండరు, కానీ అక్కడికి వెళదాం ఇక్కడికి వెళదాం అనేటువంటి, ఇక్కడ పని అవ్వలేదని అక్కడికి, అక్కడ పని అవ్వలేదని ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. అది కాదు, మన జీవితంలో ఏకాంత ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన మనం కలిగి ఉంటే నీవు ఉన్న చోటే గొప్ప కార్యాలు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. మార్గంలోనే యాకోబు దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ పొందుకున్నాడు? ఎక్కడికైనా వెళ్ళాడా? లేకపోతే ఇక్కడ కాదు, ఈ ప్లేస్ మంచిది కాదు, ఇక్కడ కలిసి రాలేదు, లేకపోతే ఇక్కడ పని అవుతలేదు అని మరొక చోటికి ఏమి వెళ్ళలేదు. వస్తూ మార్గంలోనే అందరినీ పంపించేశాడు. తను ఒక్కడే అక్కడ నిలబడిపోయాడు, ప్రార్థన చేసుకున్నాడు. అంటే తానున్న చోటనే. అలాగే నీవు దేవుడు నన్ను ఎక్కడైతే స్థిరపరిచాడో, ఎక్కడైతే ఆయన నిలిపి ఉంచాడో ఆ స్థానములోనే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఆశీర్వదించాడా లేదా? యాకోబు దీవెనలు పొందుకున్నాడా లేదా? పట్టుదల కలిగిన ప్రార్థన ద్వారా నీవు కూడా దీవింపబడగలుగుతావు, దీవెనలు పొందుకోగలుగుతావు. అట్టి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. విన్నటువంటి మాటలను బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అవునైనా యాకోబు జీవితంలో ఉన్న ఏకాంత ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేవయ్యా. ఆయన ఎడతెగకుండా దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచిన మగసిరి కలిగిన వాడిగా యాకోబు ఉన్నాడయ్యా. అటు విశ్వాసం నాకు దయచే, అటు పట్టుదల నాకు దయచే, అటు ఏకాంత ప్రార్థన నాకు దయచేయమని ప్రభువుని అడుగుదాం, ప్రభువుని వేడుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని విన్న వాక్యమును ఒక్క నిమిషం మనసులో ధ్యానం చేసుకునండి.